వెంకటరెడ్డి గారు, బనకచెర్ల చెప్పండి. కంటే నల్లమల సాగర్‌తో డబుల్ డేంజర్ అని చెప్పేసి బీఆర్ఎస్ అంటా ఉంది. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? అలాగే ఏపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తుంది అని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి వాదనలో నిజమెంత? మీరేం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ గాని, హరీష్ రావు గారు గాని, కేసీఆర్ రేపు కేటీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలకి అంతే మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు రాజకీయంగా బలహీనపడ్డ తర్వాత, రాజకీయ అస్తిత్వంలో ఇబ్బందులు వచ్చిన తర్వాత, ఇప్పుడు వాళ్ళకి కనపడుతుంది ఏంటంటే నీటికి సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది. హ్మ్. రోజా మేడం ఒక 60 సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం జరిగిందన్న పోరాటాల మీద, అనేక పునాదుల మీద, అమరుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడ్డ మాట వాస్తవం. అయిన తర్వాత కూడా 12 సంవత్సరాలు మన పాలన, మన ముఖ్యమంత్రులు, మన ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా ఇవాళ చర్చ జరుగుతుందంటే ఎవరు దీనికి కారకులు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా వస్తుందండి? 12 సంవత్సరాలు మామూలు టైం కాదు కదా. హ్మ్. 60 సంవత్సరాలు అంటే వాళ్ళు మోసం చేసినారు. వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు, మన ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. మనం కన్విన్స్ అయినాం, పోరాటం చేసినాం. ఇవాళ 12వ సంవత్సరము 13వ సంవత్సరంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని 10 సంవత్సరాలు పాలించినటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలుగా పాలించిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే వీటికి అర్థం ఏంటని ఎవరిని నమ్మాలా? అధికారం వాళ్ళదే కదా, ఇప్పుడున్న అధికారం వీళ్ళదే కదా. అక్కడ లింక్ పెడుతున్నారు, ఏది చంద్రబాబుకు బీజేపీకి. దానికి అప్పుడేం జరిగింది? వాస్తవానికి వాళ్ళ చర్చ జరగాల. ఏం హ్మ్. జరగాల? బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? దీనికి నీళ్ళ అన్యాయం జరుగుతుంది అంటున్నారు. దానికి మీరంటున్నది ఏంటి? వ్యాఖ్యానాలు కనపడుతున్నటువంటిది ఏంటంటే రాజకీయంగా మాకు వాళ్ళకి సఖ్యత ఉన్నమాట వాస్తవం ఉంది. ఎన్డీఏలో వాళ్ళు భాగస్వామ్యం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ సమన్వయంగా మేము పనిచేస్తున్నటువంటిది. రాజకీయాలు వేరు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 10 సంవత్సరాలు సుమారుగా పాలించినటువంటి కేసీఆర్ గారు దీనికి కృష్ణా వాటర్కు సంబంధించినటువంటి అనేక చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రాజకీయాలు కాదు మాట్లాడాల్సి, హరీష్ రావు మాట్లాడినాడా, లేకపోతే మా రామచంద్రరావు గారు మాట్లాడినాడా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చర్చ కాదు. ఇవాళ రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సమావేశం పెట్టి ఏం మాట్లాడాలో, మన స్టాండ్ ఏంది అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. వెదిరే శ్రీరామ్ మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తే. చాలా కాలం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో సలహాదారుడుగా పనిచేసినాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో జలశక్తి శాఖకు సలహాదారుడుగా పనిచేస్తున్నటువంటిది. వారం రోజుల కింద ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క ఒపీనియన్ వచ్చేసింది. మేము ఏం మాట్లాడతలేము, మేము ఏం చేస్తలేము, మా 8 మంది ఎంపీలు ఉన్నారు, గాలికి నోటికి వచ్చింది మాట్లాడేటువంటి పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్న దానికి పులి స్టాప్ పెట్టారు. ఒక అంతర్గతంగా ఏం జరిగింది, ఎవరు అన్యాయం చేసినారు, ఆయన చెప్పిన దాంట్లో కేసీఆర్ గారు అన్యాయం చేసినారు. 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు, అది ఒక తాత్కాలికం అని చెప్పి 2016 నుంచి 2020 వరకు లాగినాడు. అపెక్స్ కమిటీ మీటింగ్ ఆనాడు షెకావత్ గారు జలశక్తి శాఖ మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మీటింగ్ పిలిస్తే ఎగ్గొట్టినాడు కేసీఆర్ గారు. ఎగ్గొట్టాల్సినటువంటి అంశం లేదు కదా. ఇప్పుడు సార్కు తీరిక లేదు, ఆగస్టు 25 దాకా తీరిక లేదు, మేము రాము అనేటువంటిది. ఈ లోపల ఏం జరిగింది? జగన్తో ఉండేటువంటి సఖ్యత ఉన్నవరికైతే అందరికీ తెలిసిందే కదా. రెడ్ కార్పెట్ పది ప్రజాభవన ఏదో ఉంది కదా, దాంట్లో 2-3 సందర్భాలు వచ్చిన తర్వాత తిరుపతి నుంచి వస్తూ మధ్యలో ఉన్నటువంటి రోజా గారి ఇంటికి వచ్చిన తర్వాత బేసిన్లు లేవు, ఎవరికి అర్థమైతే లేదు. నాకు తెలిసినంతగా ఈ దేశంలో నీటి పంపకము, నీటి నదుల అనుసంధానము నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాబట్టి దీన్ని నేను ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చూడండి 60,000 టీఎంసీలా 60 లక్షల 6 లక్షల 5 లక్షలకి జ్ఞాపకం లేదు. కానీ ఈ రకంగా మాట్లాడింది ఎవరు, సానుకూలంగా స్పందించింది ఎవరు? అక్కడ ఏం జరిగింది? మీటింగ్ అపెక్స్ కమిటీ మీటింగ్ పోకపోవడం వల్ల జరిగిన నష్టమైంది. అప్పటికే జగన్ పొక్కగొట్టి రోజుకు 4 టీఎంసీల నీళ్ళు తీసుకుపోతున్నాడు. ఈ పోకపోవడం వల్ల ఏం జరిగింది? అది 10 టీఎంసీలకు వెళ్ళింది. అప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇది అన్యాయం జరుగుతుందని కృష్ణా బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎగ్గొట్టినారు. ఇది ఎవరు బాధ్యులు దీనికి అంటున్నా? ఇవన్నీ చెప్పినారు కదా. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. జలశక్తి శాఖలో జరిగినటువంటి అనేక రహస్య సమావేశాల యొక్క వివరాలను వెదరే శ్రీరామ్ గారు చెప్పడం జరిగినటువంటిది. ఇవాళ మాకు బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళకి మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బ్రీఫ్ చేయడం జరిగింది. ఇది జరగాలి కదా, దీని మీద చర్చ జరగాలి కదా. ఎవరు కారణం అనేటువంటిది? కాంగ్రెస్ కారణమా, బీఆర్ఎస్ కారణమా, బీజేపీ కారణమా, కేంద్ర ప్రభుత్వం కారణమా అనేటువంటిది. ఇవల్ల రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ గారు తెలంగాణ నీళ్ళు నమ్ముకున్నాడు. ఆయనకు ఒకటే ఉంది అంటే భారత రాష్ట్ర సమితి పెట్టినాడు. దేశంలో మొత్తం ప్రాకిపోతాం మేము, నేనే ప్రధానమంత్రి అవుతా అనేటువంటిది. నేను ప్రధానమంత్రి అయినాక ఏం చేస్తున్నా చూడండి నీటికి సంబంధించినటువంటిది. ఆయన ఒప్పందం కుదిరింది ఎవరితో? జగన్తో.
మమ్మల్ని అంటున్నారు ఇలా జగన్ మేము ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన రైట్. నా క్వశ్చన్ హర్షరావు గారు ఏంటంటే మాట్లాడొచ్చు. వెంకటరెడ్డి గారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడమే అదే తెలంగాణకు ఒక డెత్ వారెంట్ అని చెప్తున్నారు. మరి ఎందుకు కేంద్రము అనుమతులు ఇచ్చింది? అంటే ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కదా, ఏపీకి ప్రయోజనం ఏం అనుమతి చేకూర్చడం ఇచ్చింది కోసం. మేడం? అనుమతి ఎక్కడ ఇచ్చింది? ఉమ్, కిషన్ రెడ్డి గారు చెప్పినారు మేమేం అనుమతి ఇవ్వలేదు, దేనికి అనుమతి ఇవ్వలేదు. ఎక్కడ అనుమతి ఇచ్చినారు? అక్కడ ఏం జరుగుతుంది? మీరు 10 అసలు వాస్తవానికి జగన్ గారు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి 10 టీఎంసీలు తీసుకుపోయేటువంటి జీవో ఇచ్చినారు కదా మేడం. అప్పుడు మరి ఎందుకు ఆపలేదు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. 45 టీఎంసీలకు పాలమూరుకు సంబంధించిన దాంట్లో మిగతా 45 కాంప్రమైజ్ అయినటువంటి దాంట్లో వాళ్ళు అడిగింది ఏంది? వెదిరే శ్రీరామ్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. మిగతా 45 టీఎంసీలు మీకు ఎక్స్ట్రా రావాలండి, 90 రావాలా మీకు. ఒక రోజు ఆ చీఫ్ సెక్రటరీ గారు వస్తే కూర్చుండబెట్టి మేమే చెప్పినాము మీ 45కు చెరువులు ఇరువులు వీటికి సంబంధించినటువంటి ఎంత ఇంటేక్ ఉంటుందో మీరు వివరాలి అంటే వివరాల సంవత్సరం కేసు వేసిండు కేసీఆర్ గారు. కేసు వేయకండి, 4 రాష్ట్రాలను కలిపి కేసు వేసిండు. షెకావత్ గారు చెప్పింది ఏంది? మీరు 4 రాష్ట్రాలను కలపకండి, మీకు ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించినటువంటి పరిష్కరించుకునే పద్ధతిని వెతుక్కోండి అంటే కేసు వేసిన తర్వాత ఒప్పుకొని సంవత్సరం కాలం తర్వాత కేసుని విడ్రా చేసుకున్నాడు. ఇవన్నిటి కారణం ఎవరండి? రాజకీయాల కోసము, అవసరాల కోసము, రాజకీయ భవిష్యత్తు కోసము, దేశంలో నేనే ప్రధానమంత్రి అయితే జగన్తో ఉండే సఖ్యత కోసం తెలంగాణ నీటికి అన్యాయం చేసింది కేసీఆర్ గారు అంటే చాలా స్పష్టంగా కనపడుతుంది. చర్చ జరగాలి దీని మీద. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రేపు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు ఏం చెప్తారు? డాక్యుమెంటరీస్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. జరిగిన తర్వాత ఎవరు కారకులు అనేటిది చెప్పాలి తప్ప కేవలం ఇవాళ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో మాట్లాడే బీఆర్ఎస్ అధికారం ఉంటే ఒకటి మాట్లాడితే, అధికారం లేకపోతే ఒకటి మాట్లాడుతుంది. కారణం ఏం చేస్తారు? 9.5 సంవత్సరాలు ఏం చేసిండ్రు? మీరు అనేక అంశాల మీద ధర్నా చేస్తారు ఢిల్లీలో. మరి దీని మీద ఎందుకు ధర్నా చేయలేదు? అన్యాయం జరుగుతుంది అనేటువంటి దాని కింద. కాబట్టి వల్ల ఆది నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణకు నీటి సరఫరాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఒకవైపున అన్యాయం చేసింది 50 సంవత్సరాలుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది చెప్పాలా, మరి ప్రూఫ్ ఇవ్వాలా? రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేస్తుందా, భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుందా, లేకపోతే కారణం మీరా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది చర్చ సంక్షిప్తంగా సమగ్రంగా జరగాలని కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ. దాని మీద తప్పులు ఎవరు అనేటువంటిది తప్ప గాలికి మాకు ఒకటి అంటగడతారు ఏమని, చంద్రబాబుతో మీకు సఖ్యత ఉంది, మీరు లేకపోతే ఆ గవర్నమెంట్ ఉండదు. ఆ రకంగా ఎక్కడ ఇచ్చినట్టుగా ఎక్కడ ఆధారాలు ఉంటే చూపించాలా, చూపించి హరీశ్రావు గారు మాట్లాడేది రాజకీయ కోణంలో మాట్లాడతారు. ఇక వాళ్ళంతకంటే మాట్లాడే పరిస్థితి ఇంకేం లేదు కాబట్టి అదే వాళ్ళకు ఉన్నటువంటి చివరి రాష్ట్రం.